పెంచలకోన క్షేత్రంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి పర్యటన. పెంచలకోన ఆలయ ప్రాంగణంలో 6.5 కోట్ల నిధులతో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి వెంకటగిరి శాసన సభ్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు. మంత్రికి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన పెంచలకోన మాజీ చైర్మన్ చెన్ను తిరుపాలరెడ్డి, మండల అధ్యక్షులు చెన్ను అశోకరెడ్డి, దందోలు వెంకటేశ్వర్లరెడ్డి, కొండ్లపూడి రాఘవరెడ్డి, ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పెంచలకోన శ్రీ పెనిసెల లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఆనం, ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఈ మహత్కార్యానికి వరుణదేవుడు భారీ వర్షాన్ని కురిపించి ఆశీస్సులు అందించడం శుభపరిణామం. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ సూచనల మేరకు దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలను తీర్చిదిద్దుతున్నాం. దేవాదాయ శాఖ నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి 6.5 కోట్లతో శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆలయానికి డబుల్ రోడ్ వేసేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు ఇప్పించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కోరాం. భక్తులకు వసతి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు.